నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను అక్రమ్ పాషా వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు ప్రజాభవన్లో బీసీ రిజర్వేషన్లపై మంత్రుల కమిటీ ప్రత్యేక సమావేశం హాజరైన భట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్ బాబు ఈ నెల 26లోగా నివేదికను సమర్పించనున్న మంత్రుల బృందం స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీజేపీ సోషల్ మీడియా వర్క్షాప్ సోషల్ మీడియాలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలపై దృష్టి సారించాలన్న నేతలు ఓటమి భయంతోనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడం లేదన్న ఈటెల రాజేందర్ పార్టీ పరంగా బీసీ రిజర్వేషన్లు వద్దన్న ఎంపీ ఆర్ కృష్ణయ్య చట్టపరంగా ఇచ్చేందుకు మార్గాలున్నా రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తోందని విమర్శ కాంగ్రెస్ పాలన గొప్పగా ఉంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలతో ఉప ఎన్నికలకు రావాలని కేటీఆర్ సవాల్ తెలంగాణ ప్రజలకు చేసిన మంచిని చూపించి ఉప ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ ప్రభుత్వ లాంఛనాలతో సురవరం సుధాకర్ రెడ్డి అంతిమయాత్ర భౌతిక కాయాన్ని గాంధీ ఆసుపత్రికి అప్పగించిన కుటుంబ సభ్యులు గగన్యాన్ ప్రాజెక్టులో కీలక ముందడుగు క్రూ మాడ్యూల్ ఎయిర్ డ్రాప్ను విజయవంతంగా చేపట్టిన ఇస్రో ఎగువ నుంచి వరదతో శ్రీరామ్ సాగర్ నాగార్జున సాగర్కు భారీగా వరద గేట్లను తెరిచి దిగువకు నీటిని విడుదల చేస్తున్న అధికారులు ప్రాజెక్టుల వద్ద పెరిగిన పర్యాటకుల తాకిడి వార్తల్లోని వివరాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే అంశంపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ ప్రజాభవన్లో సమావేశమైంది. ఈ సమావేశంలో కమిటీ చైర్మన్ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు సబ్ కమిటీ సభ్యులు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్ బాబు ఆడిటర్ జనరల్ సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 26 నాటికి నివేదికను సమర్పించాలని సీఎం రేవంత్ రెడ్డి కమిటీని ఆదేశించిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ను కూడా ఆహ్వానించారు. తద్వారా ఎన్నికల నిర్వహణకు సంబంధించిన న్యాయ సలహాలు తీసుకోనున్నారు. ఈ నివేదిక ఆధారంగా ఆగస్టు 29న జరిగే కేబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. తెలంగాణ రైజింగ్ 2047 ప్రయాణం ప్రారంభించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 2034 నాటికి తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారుస్తామని అన్నారు. హైదరాబాద్లో జరిగిన బయో డిజైన్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2025లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ లైఫ్ సైన్సెస్, ఫార్మా, బయోటెక్, మెడ్టెక్ రంగాలకు కేంద్రంగా ఉందని అన్నారు. హైదరాబాద్ను తయారీ నుంచి ఆవిష్కరణల కేంద్రంగా మారుస్తున్నామని అన్నారు. సుల్తాన్పూర్లో 302 ఎకరాల్లో దేశంలోనే అతిపెద్ద మెడికల్ డివైజెస్ పార్క్ ఏర్పాటు చేశామని రేవంత్ రెడ్డి తెలిపారు. పరిశోధన, పరీక్ష, తయారీకి ఉత్తమ సదుపాయాలు అందిస్తున్నామని 60కి పైగా దేశీయ, అంతర్జాతీయ కంపెనీలు పనిచేస్తున్నాయని తెలిపారు. డయాగ్నోస్టిక్స్ పరికరాలు, ఇమేజింగ్ టెక్నాలజీలు, ఇంప్లాంట్లు, శస్త్రచికిత్స పరికరాలు, డిజిటల్ హెల్త్ సొల్యూషన్స్లో పెట్టుబడులు వస్తున్నాయని, స్థానిక స్టార్టప్లు, ఎంఎస్ఎంఈలు గ్లోబల్ కంపెనీలతో కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు. Hyderabad is a vibrant ecosystem for pharma, biotech, life sciences and medical technology. We rose from manufacturing to innovation in this vertical. We established India's largest dedicated medical devices park at Sultanpur. It has best infrastructure for research, prototyping, testing and manufacturing. More than 60 companies are already operating there, including global majors and domestic leaders. This sector has seen investments in diagnostic devices, imaging technologies, implants, surgical equipment, and digital health solutions. Local startups and MSMEs are doing good work along with the global companies, making Hyderabad a unique, vibrant ecosystem. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీజేపీ సోషల్ మీడియా ఐటీ వర్క్షాప్ నిర్వహించింది.
హైదరాబాద్లోని బైరామల్గూడలో నిర్వహించిన ఈ వర్క్షాప్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు, ఎంపీలు లక్ష్మణ్, ఈటెల రాజేందర్, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రేమ్ శుక్లా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు మాట్లాడుతూ సోషల్ మీడియాలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలపై దృష్టి సారించాలని బీజేపీ సోషల్ మీడియా వారియర్స్కు సూచించారు. ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లకు ప్రధాన శత్రువు కాంగ్రెస్ పార్టీయేనని ఆరోపించారు. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం కేంద్రంలో వచ్చిన తర్వాత ఈ 11-12 సంవత్సరాల్లో గ్రామీణ ప్రాంతంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని మనం ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. మరి దాని ప్రచారం నిమిత్తమై సోషల్ మీడియా ఒక బాధ్యత కూడా ఉంటుంది. ఆ సోషల్ మీడియా బాధ్యతలో వాట్సాప్ కావచ్చు, యూట్యూబ్లు కావచ్చు, ఫేస్బుక్లు కావచ్చు. ఎందుకంటే ఈరోజు ప్రతి గ్రామంలో కూడా ప్రతి వ్యక్తి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ల ద్వారా ప్రతి ఒక్క పౌరుడికి సమాచారం మాధ్యమం వాళ్ళ చేతిలో ఉంటుంది. కాబట్టి నరేంద్ర మోదీ గారు చేసినటువంటి మంచి పనులన్నీ కూడా ఈరోజు ఈ సామాజిక మాధ్యమం ద్వారా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. బీజేపీకి ఉన్న ఓటు బ్యాంకును అందులో మరి చీలిక తీసుకురావాలి. అందుకనే ఒకసారి కులం పేరు మీద, ఒకసారి మతం పేరు మీద, ఒకసారి భాష పేరు మీద ప్రజలు విడదీసేటువంటి కుట్రలు. ఆ రకంగా మరి ఈరోజు మరి మైనార్టీస్ను ఏ రకంగా ఇవాళ బీజేపీకి బూచిగా చూపించి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నట్టు కాంగ్రెస్ పార్టీ ఇవాళ అదేవిధంగా ఇవాళ బీసీలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు టీడీపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మాత్రమే అధికారంలోకి వచ్చాయని, ఈసారి బీజేపీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రేమ్ శుక్లా పేర్కొన్నారు. స్థానిక సంస్థల సోషల్ మీడియా ఐటీ వర్క్షాప్లో పాల్గొన్న ప్రేమ్ శుక్లా పార్టీ నేతలకు, శ్రేణులకు కీలక సూచనలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలిచేలా అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని అన్నారు. కానీ తెలంగాణ మాత్రం అప్పులు, నిధుల ఎగవేతలతో ఆర్థికంగా దివాళా తీసిందని ఆరోపించారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కీలకమని అన్నారు. तेलंगाना में आज भारतीय जनता पार्टी की मीडिया, सोशल मीडिया और आईटी की कार्यशाला रही और इस कार्यशाला में एक संकल्प लिया गया है कि तेलंगाना में भारतीय जनता पार्टी लोकल बॉडीज इलेक्शन पर परचम लहराकर जीत कर अपना तेलंगाना पर भारतीय जनता पार्टी के सुशासन को स्थापित करने का शुभारंभ करेगी कि पहले लोकल बॉडीज जीतेंगे, फिर जो है राज्य पर परचम लहराएंगे और एक संकल्प यह है कि अगली बार लोकसभा में की सारी जीत कर 100% भाजपा तेलंगाना में लाने का संकल्प लिया है. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు పార్టీ పరంగా వద్దని చట్టపరంగా ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో బీసీ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నీలా వెంకటేష్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి కృష్ణయ్య ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఊగిసలాడుతోందని, గతంలో బీహార్, జార్ఖండ్, తమిళనాడు ప్రభుత్వాలు అనుసరించిన విధానం ఎందుకు అవలంబించడం లేదని ప్రశ్నించారు. 42% రిజర్వేషన్ల అమలుకు అనేక ప్రత్యామ్నాయ మార్గాలున్నాయని తెలిపారు. గవర్నర్ ఆర్డినెన్స్ ఆమోదింపజేసి జీవో జారీ చేయాలని అన్నారు. లేని పక్షంలో అసెంబ్లీలో మరోసారి బీసీ బిల్లు పాస్ గవర్నర్కు పంపితే దానంతట అదే ఆమోదం పొందుతుందని అన్నారు. అప్పుడు జీవో జారీ చేసి ఎన్నికలకు వెళ్లొచ్చని సూచించారు. 42% బీసీ రిజర్వేషన్ల చట్ట ప్రకారం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ వద్ద సోమవారం జరగనున్న సత్యాగ్రహ దీక్షకు అన్ని రాజకీయ పార్టీలు, బీసీ సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని మద్దతివ్వాలని ఆర్ కృష్ణయ్య కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ నేతలు గుజ్జ సత్యం, అంజీ, నిఖిల్, రామ్దేవ్ తదితరులు పాల్గొన్నారు.
నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే గొప్పగా పనిచేస్తుందన్న నమ్మకం ఉంటే పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలతో ఉప ఎన్నికలకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. రేవంత్ రెడ్డి తన 20 నెలల పాలనలో తెలంగాణ ప్రజలకు చేసిన మంచిని చూపించి ఉప ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఓటమి భయం పట్టుకుందని, ఉప ఎన్నికలు వస్తే కేసీఆర్ రేవంత్ రెడ్డి సత్తా ఏంటో ప్రజలు నిర్ణయించడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. శేరిలింగంపల్లితో పాటు పార్టీ మారిన మిగతా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రజల కోసం కాకుండా తమ సొంత లాభం కోసమే కాంగ్రెస్లోకి వెళ్లారని కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్ మహానగరానికి రేవంత్ రెడ్డి చేసింది ఏమీ లేదని అన్నారు. నాయకులు మోసం చేసినా కార్యకర్తలు మాత్రం గులాబీ జెండాను వదల్లేదని పార్టీ శ్రేణులను ప్రశంసించారు. నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే గొప్పగా పనిచేస్తే, నిజంగానే నీ 6 గ్యారెంటీలు అమలైపోతే, నిజంగానే మొత్తం సుభిక్షమైపోతే హైదరాబాద్ మహానగరం పేదలందరూ సంతోషంగా ఉంటే తెలుసుకుందాం 10 మందితో రాజీనామా పెట్టి ఎవలేందో దూద్ కా దూద్ పానీ కా పానీ రాజుగా చూసుకుంటూ అయిపోతుంది. రేవంత్ రెడ్డి కేసీఆర్ ప్రజలు డిసైడ్ చేస్తారు, అంతేనా? కమ్యూనిస్టు దిగ్గజం సురవరం సుధాకర్ రెడ్డి అంతిమయాత్ర పూర్తయింది. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంతిమయాత్ర నిర్వహించారు. గౌరవ సూచకంగా పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. మఖ్దూమ్ భవన్ నుంచి గాంధీ మెడికల్ కళాశాల వరకు అంతిమయాత్ర కొనసాగింది. అంతిమయాత్ర పొడవునా కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి అమర్ రహే అంటూ సిపిఐ కార్యకర్తలు, నాయకులు నినాదాలు చేశారు. అంతిమయాత్రలో సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా, జాతీయ కార్యదర్శి నారాయణ, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనమనేని సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. అంతిమయాత్ర అనంతరం సురవరం సుధాకర్ రెడ్డి భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యులు గాంధీ మెడికల్ కళాశాలకు అప్పగించారు. ఇప్పటికే ఆయన నేత్రాలను ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రికి అందజేశారు. భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గగన్యాన్ అంతరిక్ష ప్రాజెక్టులో ఇస్రో మరో ముందడుగు వేసింది. క్రూ మాడ్యూల్కు సంబంధించి తొలి ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్టును విజయవంతంగా నిర్వహించింది. వాయుసేన, నౌకాదళం, డిఆర్డీఓ, కోస్ట్ గార్డుల సంయుక్త సహకారంతో ఈ పరీక్షలు చేపట్టింది. ఈ ప్రయోగంలో భాగంగా మాడ్యూల్ నమూనాను హెలికాప్టర్ సాయంతో నింగిలోకి తీసుకెళ్లి కిందకు జారవిడిచారు. పారాచూట్ల సాయంతో ఆ మాడ్యూల్ వేగాన్ని తగ్గించుకుంటూ సముద్ర జలాల్లో సురక్షితంగా దించారు. మానవ సహిత అంతరిక్ష ప్రయోగాల సమయంలో వ్యోమగాములు భూమికి సురక్షితంగా తిరిగి వచ్చేందుకు దీన్ని ఉపయోగిస్తారు. మాడ్యూల్ భూ వాతావరణంలోకి ప్రవేశించిన అనంతరం దాని వేగ నియంత్రణ, ల్యాండింగ్ విషయంలో పారాచూట్ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది. సంక్లిష్టమైన ఈ వ్యవస్థ పనితీరును పరిరక్షించడమే లక్ష్యంగా ఈ ప్రయోగం చేపట్టినట్లు ఇస్రో వెల్లడించింది. వార్తల్లో ఇప్పుడు స్వల్ప విరామం. మన డెజర్ట్ వచ్చేసింది కానీ మన ఛాంపియన్ ఇంకా రాలేదు. మరి బిల్లిచ్చే ముందేనే వస్తుందంటారా? సో గర్ల్స్, ఏంటట సంగతి? బిల్లట సంగతి ఏది? నీ కాడి పిన్ని. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరికీ ఇవ్వద్దు. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చెయ్యండి. తినడం ఛాంపియన్షిప్ జరిగిందా? ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. 4-5 రోజుల నుంచి జ్వరంగా ఉంది. తల, శరీరంలోని జాయింట్లు, కళ్ళ వెనుక కూడా నొప్పిగా ఉంది. శరీరంపై ఎర్రటి దద్దుర్లు కూడా. ఇవి డెంగూ లక్షణాలు. డెంగూనా? భయపడొద్దు. డెంగూ ఒక సాధారణ వైరల్ జ్వరం. తగిన చికిత్సతో పాటు ద్రవ పదార్థాలు తీసుకుంటే ఇంట్లోనే నయమైపోతుంది. చాలా తక్కువ కేసుల్లో జ్వరం తగ్గిన తర్వాత కూడా రక్తస్రావం లేదా బీపీ తగ్గిపోతే ఆసుపత్రిలో తప్పనిసరిగా చేర్పించవలసి ఉంటుంది. డెంగూ లక్షణాలు కనిపిస్తూనే డాక్టర్ని కలవండి. రక్త పరీక్ష చేయించుకోండి. డెంగూ నుంచి రక్షణ పొందండి. వార్తలకు తిరిగి స్వాగతం. రాష్ట్రంలో పారిశుధ్యం లోపించిందని, ప్రజలు చనిపోతున్నా ప్రభుత్వం మొద్దు నిద్రను వీడడం లేదని మాజీ మంత్రి, భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం తిమ్మాపూర్లో పర్యటించిన హరీష్ రావు వైరల్ జ్వరాలతో చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో యూరియా లేక రైతులు, సరైన వైద్యం, ఇతర సదుపాయాలు అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. తిమ్మాపూర్లో డెంగీ జ్వరాలతో 2 చనిపోయారని, మరో 40 నుంచి 50 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. గ్రామాలకు
నిధులు లేక పంచాయతీ సెక్రటరీలు సమ్మె నోటీస్ ఇచ్చారని గుర్తు చేశారు. పారిశుధ్యం లేక గ్రామాలు పడకేస్తున్నాయని, ప్రజలు అంటువ్యాధుల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం పోయిందని హరీష్ రావు విమర్శించారు. మరో 3 రోజుల్లో జరగనున్న వినాయక చవితి ఉత్సవాలకు ఊరువాడ సిద్ధమవుతోంది. మండపాల ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఇక గణపతి ప్రతిమల తరలింపు ప్రక్రియ కూడా ఊపందుకుంది. ప్రతిరోజు వేలాది గణపతి ప్రతిమలు మండపాలకు తరలుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ పోలీసులు కీలక మార్గదర్శకాలు జారీ చేశారు. తెలంగాణ గణపతి విగ్రహాల ప్రతిమల తరలింపు విషయంలో నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ వేళలో విగ్రహాల తరలింపుతో ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి వీలైనంత వరకు రాత్రి వేళల్లో ప్రతిమలను తరలించాలని సూచించారు. నిపుణులైన డ్రైవర్లను మాత్రమే విగ్రహాల తరలింపుకు ఎంచుకోవాలని, చిన్నారులను ఎట్టి పరిస్థితుల్లోనూ విగ్రహాల తరలింపులో భాగస్వాములను చేయొద్దని సూచించారు. అలాగే విద్యుత్ వైర్లు ఉన్న ప్రదేశాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లో విద్యుత్ వైర్లను జరపడానికి రాడ్ వంటి పరికరాలు ఉపయోగించకూడదని పోలీసులు సూచించారు. వాట్సాప్, ఈమెయిల్స్ లేదా 4 గోడల మధ్య జరిగిన ఘటనల ఆధారంగా SC/ST కేసు నమోదు చేయడం చెల్లదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. SC/ST చట్టం ప్రకారం బహిరంగ ప్రదేశంలో కులం పేరుతో దూషణలు జరిగితేనే కేసు నమోదు చేయాలని పేర్కొంది. ఇంట్లో భార్యాభర్తల మధ్య జరిగిన సంఘటనలు, వాట్సాప్, ఈమెయిల్ సందేశాల ఆధారంగా కేసు నమోదు చేయడం న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని తెలిపింది. ఓ జంట వేసిన పిటిషన్ నేపథ్యంలో హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఏర్పాటు చేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్ భూ విజ్ఞాన శాస్త్ర విశ్వవిద్యాలయంలో ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. ఈ విద్యా సంవత్సరం నుండి కొత్తగా 4 డిగ్రీ కోర్సులను ప్రవేశపెట్టారు. BSc జియోఫిజిక్స్, BSc జియోకెమిస్ట్రీ, BSc జియాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్ తదితర కోర్సులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఒక్కో కోర్సులో 60 సీట్లను భర్తీ చేస్తారు. వీటిని దోస్త్ స్పెషల్ అడ్మిషన్ కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేస్తామని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జగన్మోహన్ రాజు తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ జగన్మోహన్ రాజు దూరదర్శన్తో మాట్లాడుతూ యూనివర్సిటీలో అత్యాధునిక సౌకర్యాలతో ప్రయోగశాలలు, గ్రంథాలయం ఉన్నాయని, ఇండస్ట్రియల్ విజిట్స్, శిక్షణా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కోర్సు ఉపాధి చేసిన వారికి దేశ విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యార్థులతో పాటు తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ హెల్త్ సైన్స్ యూనివర్సిటీ ఆఫ్ తెలంగాణ కొత్తగూడెం పట్టణంలో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఎర్త్ సైన్స్ కోర్సెస్తో ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేసింది. దాదాపు 50 సంవత్సరాల అనుభవం ఉన్న మైనింగ్ ఏరియాలో, జియాలజీ ఏరియాలో అనుభవం ఉన్న ఈ కాలేజ్ని ఎర్త్ సైన్స్ యూనివర్సిటీగా తీర్చిదిద్దడం ఈ ఏరియా ప్రజలకి, తెలంగాణ ప్రజలకి భవిష్యత్తులో భారతదేశానికి మంచి అవకాశాలు ఏర్పడతాయి. BSc జియాలజీ అండ్ BSc ఎన్విరాన్మెంటల్ సైన్సెస్కి సంబంధించిన అడ్మిషన్స్ అనేవి జరుగుతున్నాయి. దోస్తు ద్వారా అడ్మిషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ క్లాస్ వర్క్ సంబంధించి నిష్ణాతులైన అధ్యాపకులను అందరినీ సంప్రదించి వారి ద్వారా క్లాసెస్ చెప్పించి ఏర్పాటు చేస్తున్నామండి. జియాలజీకి సంబంధించి కానీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్కి సంబంధించి కానీ. వేములవాడ మూలవాగు బ్రిడ్జి నుంచి రాజన్న ఆలయం వరకు 6.5 కోట్ల రూపాయలతో 80 ఫీట్ల రహదారి విస్తరణ పనులకు వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. రోడ్డు విస్తరణ కోసం కూల్చివేతలు పూర్తయిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, SP మహేష్ బి గీతేలతో కలిసి ఆయన పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజన్న ఆలయ అభివృద్ధిలో భాగంగా వేములవాడ పట్టణంలో రోడ్ల విస్తరణ పనులు చేపడుతున్నామని అన్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఆలయ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో పనులు జరుగుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత బడ్జెట్లో 50 కోట్లు, ఈ ఏడాది 100 కోట్లు కేటాయించడంతో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయని అన్నారు. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి కోసం ప్రత్యేకమైన ప్రణాళికను తీసుకొని ఈ ప్రభుత్వం వచ్చిన మాసంలోనే వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ సమావేశం బద్దిపోచమ్మ దగ్గర అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం చేసినటువంటి వేళ వేములవాడ రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పద్ధతుల్లో తీసుకొని పోవడానికి కోసం
2023-24 బడ్జెట్లో 50 కోట్ల రూపాయలు వెచ్చించి 2025-26 బడ్జెట్లో 100 కోట్లు వెచ్చించి 150 కోట్లతో ప్రస్తుతానికి మొదటి దశలో వేరే రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పథకంలో తీసుకొని పోవాలని చెప్పారు. ఇక్కడ 6 కోట్లతోటి 80 ఫీట్ల రోడ్డుకు ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అనుమతితో ఈరోజు ఇక్కడ పనులు. వార్తల్లో ఇప్పుడు స్వల్ప విరామం. जन जन का रखे ध्यान टीबी मुक्त भारत अभियान। जब सुरक्षित हैं वे लोग जिन्हें अधिक है टीबी होने की संभावना, तभी साकार होगी टीबी मुक्त भारत की कामना। पहले से मौजूद स्वास्थ्य परिस्थितियाँ टीबी होने की संभावना को बढ़ा सकती हैं। इस वर्ग में आप या आपका परिवार भी हो सकता है। इस समूह में आते हैं वे लोग जिन्हें पिछले 5 वर्ष में टीबी हुआ हो, 60 वर्ष या उससे अधिक आयु, धूम्रपान या शराब का सेवन करने वाले, कुपोषित, टीबी निकट संपर्क हुआ हो, मधुमेह रोगी, HIV से पीड़ित लोग। तो टीबी के लक्षण होने पर तुरंत अपनी जांच कराएं। अगर टीबी ना हो तो जरूरत पड़ने पर टीबी प्रिवेंटिव थेरेपी से सुरक्षित हो जाएं। अन्यथा निशुल्क दवा और उपचार का लाभ उठाएं। आइए हम सब मिलकर देश को टीबी मुक्त बनाएं। Treat every TB patient best at the very first opportunity. स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी। వెల్కమ్ బ్యాక్. ఓటరు జాబితాలో అవకతవకలపై తాము చెబుతున్న విషయాన్ని బీహార్ ప్రజలు అంగీకరిస్తున్నారని విపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఓటర్ అధికార్ యాత్ర అరియారియాకు చేరుకుందని, ఈ సందర్భంగా ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్తో కలిసి అరారియాలో రాహుల్ గాంధీ సంయుక్త విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ తాను చేపట్టిన ఓటర్ అధికార్ యాత్ర విజయవంతమైందని అన్నారు. యాత్రకు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే ఎన్నికల సంఘంపై తాము చేస్తున్న ఆరోపణలు సత్యమేనని ప్రజలు అంగీకరిస్తున్నారని అన్నారు. మహారాష్ట్ర, హర్యానా, కర్ణాటక రాష్ట్రాల్లో సరైన ఓటరు జాబితా రూపొందించడంలో ఎన్నికల సంఘం విఫలమైందని అన్నారు. బీహార్లో ఓటర్లకు అన్యాయం జరగడాన్ని ఇండియా కూటమి అనుమతించదని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. 2 రోజుల పర్యటన కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు గుజరాత్కు వెళ్లనున్నారు. మొదటి రోజు అహ్మదాబాద్లో 5,400 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. అనంతరం ఆయన ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రెండవ రోజు హన్సల్పూర్లో హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్ల స్థానిక ఉత్పత్తిని ప్రారంభిస్తారు. 100 దేశాలకు బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాల ఎగుమతిని జెండా ఊపి ప్రారంభించనున్నారు. అలాగే 1,400 కోట్ల రూపాయల విలువైన రైల్వే ప్రాజెక్టులను దేశానికి అంకితం చేస్తారు. వీటితో పాటు విరాంగాంగ్, ఖుదాద్, రాంపురా రహదారి విస్తరణ, అహ్మదాబాద్ మొహసానా పాలన్పూర్ రోడ్డు 6 లేన్ల వాహన అండర్ పాసులు, అహ్మదాబాద్ విరంగాం రోడ్డు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఫిజీ ప్రధానమంత్రి సితివేని లిగమామడ రబుక 3 రోజుల భారత పర్యటన కోసం ఈరోజు ఉదయం న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఆయనకు కేంద్ర సహాయ మంత్రి సుకాందా మజుందార్ స్వాగతం పలికారు. రబుక తన భార్య సులువేటి రబుకాతో పాటు మంత్రులు, ఇతర ఉన్నతాధికారులతో కూడిన బృందంతో భారత్ వచ్చారు. కేంద్ర మంత్రి నడ్డాతో ఫిజీ ప్రధానమంత్రి సితినేని సమావేశమయ్యారు. న్యూఢిల్లీలో రబుకా రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చలు జరపనున్నారు. అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కూడా భేటీ కానున్నారు. ఈ సందర్శన భారత్ ఫిజీ మధ్య సంబంధాలను బలోపేతం చేస్తుందని విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఉగ్రవాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాశ్మీర్ లోయలో ఉగ్రవాదుల భయం, ఉగ్ర వ్యవస్థ దాదాపుగా ముగిసిందని అన్నారు. ఉగ్రవాదుల దాడితో వార్తల్లో నిలిచిన పుల్వామా వంటి ప్రదేశాలు శ్రీనగర్ కంటే ఎక్కువ పరిశ్రమలను ఆకర్షిస్తున్నాయని అన్నారు. ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులతో మాట్లాడుతూ కాశ్మీర్లో ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఒకే ఒక ఉగ్ర సంఘటన చోటు చేసుకుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిరంతర కృషితోనే ఇది సాధ్యమైందని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కొనియాడారు.
ఉక్రెయిన్ గగనతల రక్షణ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు మరో 3,350లకు పైగా క్షిపణులను ఆ దేశానికి అందించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదం తెలిపారు. ఈ ఆయుధ ప్యాకేజీకి యూరోపియన్ దేశాలు నిధులు సమకూరుస్తూ ఉండగా దాదాపు 6 వారాల్లో ఈ క్షిపణులు కీవ్కు చేరుకుంటాయని అమెరికా వెల్లడించింది. అయితే 240 నుంచి 450 కిలోమీటర్ల పరిధి కలిగిన ఈ RAM క్షిపణులను రష్యాపైకి ప్రయోగించాలంటే యుక్రెయిన్ పెంటగాన్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని అమెరికా షరతులు విధించినట్లు సమాచారం. మరోవైపు రష్యా భూభాగంలోని లక్ష్యాలను ఛేదించడానికి అమెరికా రూపొందించిన లాంగ్ రేంజ్ ఆర్మీ టాక్టికల్ మిజైల్స్ సిస్టమ్స్ను వినియోగించకుండా పెంటగాన్ అడ్డుకుంటున్నట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు చెబుతున్నాయి. మాస్కో చేపడుతున్న దాడులకు ధీటుగా ఆయుధాలను ఉపయోగించకుండా కీవ్ సామర్థ్యాన్ని పరిమితం చేస్తుందని పేర్కొన్నాయి. యుద్ధం ముగింపునకు తాను ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఇరు దేశాల నేతలు ముందడుగు వేస్తూ ఉండకపోవడంతో ట్రంప్ ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపాయి. పరీక్షల్లో వచ్చే మార్కులు, ర్యాంకులు విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించలేవని భారత ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ అన్నారు. కృషి, పట్టుదల, అంకితభావం ద్వారానే విజయం లభిస్తుందని అన్నారు. గోవాలోని విఎం సల్గావ్కర్ లా కాలేజ్ స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొని ప్రసంగించారు. పరీక్షల్లో వచ్చిన ర్యాంకుల గురించి ఆలోచించొద్దని విద్యార్థులకు సూచించారు. పరీక్షా ఫలితాలు విజయాన్ని నిర్ధారించబోవని తెలిపారు. దేశంలో న్యాయ విద్యను మెరుగుపరచాలని, ఇది కేవలం నేషనల్ లా యూనివర్సిటీలకే పరిమితం కావద్దని పిలుపునిచ్చారు. క్లాట్, NLUలు ఈ విషయంలో శ్రద్ధ తీసుకుంటున్నప్పటికీ అవి న్యాయ విద్యా వ్యవస్థలో చిన్న భాగం మాత్రమేనని, యువ న్యాయవాదులు న్యాయ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా కృషి చేయాలని అన్నారు. న్యాయ ప్రయోజనాలు దేశంలోని మారుమూల ప్రాంతాలకు చేరాలని అన్నారు. చట్టపరమైన పరిష్కారం పొందే హక్కు పౌరులకు ఉందని తెలియకపోతే దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదని అన్నారు. జమ్మూ కాశ్మీర్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టించాయి. ఈ వరదల కారణంగా కఠువా జిల్లాలోని జమ్మూ కాశ్మీర్ పఠాన్కోట్ హైవేకి సమీపంలో ఉన్న సహర్ఖడ్ నది ఉప్పొంగడంతో ప్రధాన వంతెన కుంగింది. మరికొన్ని చోట్ల రహదారులు ధ్వంసమయ్యాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అప్రమత్తమైన అధికారులు వాహనాలను దారి మళ్లిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. దీంతో పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి జలాశయానికి క్రమంగా వరద తగ్గుతోంది. దీంతో అధికారులు 8 గేట్లను పైకెత్తి 24,460 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 70,000 క్యూసెక్కులు కాగా కాకతీయ కాలువ ద్వారా 3,500, ఎస్కేప్ గేట్ల ద్వారా 4,500, ఇందిరమ్మ కాలువ ద్వారా 20,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుతం 1,090.9 అడుగులుగా నమోదయ్యింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు డ్యాంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు నిండు కుండలా కనిపిస్తోంది. ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంది. 26 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో సాగర్ అందాలను తిలకించేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ప్రస్తుతం నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 4,15,400 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 584.40 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టు నీటి నిల్వ 297 టీఎంసీలుగా ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు మొత్తం 26 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఇక ప్రాజెక్టు ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఆసియా 2025 టోర్నమెంట్ నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ఏసియా కప్లో పాల్గొనే జట్టును ఆఫ్ఘనిస్తాన్ ప్రకటించింది. రషీద్ ఖాన్ కెప్టెన్సీలో ఆడనున్నట్లు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ మండలి సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. T20 ఫార్మాట్లో ఏసియా కప్ 2025 టోర్నమెంట్ జరగనున్న నేపథ్యంలో రషీద్ ఖాన్కు ఈ బాధ్యతలు అప్పగించారు. అంతేకాదు నూర్ అహ్మద్, మహమ్మద్ నబీ, రహమతుల్లా గుర్బాజ్, ఒమైర్ జై, నవీలుల్ హక్ లాంటి IPL స్టార్లను కూడా ఏసియా కప్కు సెలెక్ట్ చేసింది. కాగా ఏసియా కప్ 2025 టోర్నమెంట్ సెప్టెంబర్ 9వ తేదీ నుంచి సెప్టెంబర్ 28వ తేదీ వరకు కొనసాగనుంది. భారత సీనియర్ క్రికెటర్ చతేశ్వర్ పుజారా ఆటకు వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా రిటైర్మెంట్పై పోస్ట్ పెట్టాడు. ఈ సందర్భంగా BCCI,
సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్కు కృతజ్ఞతలు తెలియజేశాడు. 2010లో టీమిండియా తరపున అరంగేట్రం చేసిన పుజారా 103 టెస్టులు ఆడి 7,195 పరుగులు చేశాడు. అందులో 3 డబుల్ సెంచరీలు, 19 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వన్డే ఫార్మాట్లో 5 మ్యాచ్లు ఆడిన పుజారా 51 పరుగులు చేశాడు. చివరిసారిగా భారత్ తరపున 2023లో ఆస్ట్రేలియాపై చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత యువతరం దూసుకురావడంతో పుజారాకు టీమిండియాలో చోటు దక్కలేడు. రిటైర్మెంట్ సందర్భంగా భారత జెర్సీని ధరించడం, జాతీయ గీతం ఆలపించడం, జట్టు కోసం తన వంతు అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నించడం మాటల్లో చెప్పలేని అనుభవాలని పేర్కొన్నాడు. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించడాన్ని గౌరవంగా భావిస్తున్నానని వెల్లడించాడు. ఇక వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు చూద్దాం. నమస్కారం. ప్రజాభవన్లో బీసీ రిజర్వేషన్లపై మంత్రుల కమిటీ ప్రత్యేక సమావేశం. హాజరైన భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు. ఈ నెల 26లోగా నివేదికను సమర్పించనున్న మంత్రుల బృందం. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీజేపీ సోషల్ మీడియా వర్క్షాప్. సోషల్ మీడియాలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలపై దృష్టి సారించాలన్న నేతలు. ఓటమి భయంతోనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడం లేదన్న ఈటెల రాజేందర్. పార్టీ పరంగా బీసీ రిజర్వేషన్లు వద్దన్న ఎంపీ ఆర్ కృష్ణయ్య. చట్టపరంగా ఇచ్చేందుకు మార్గాలున్నా రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తోందని విమర్శ. కాంగ్రెస్ పాలన గొప్పగా ఉంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలతో ఉప ఎన్నికలకు రావాలని కేటీఆర్ సవాల్. తెలంగాణ ప్రజలకు చేసిన మంచిని చూపించి ఉప ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్. ప్రభుత్వ లాంఛనాలతో సురవరం సుధాకర్ రెడ్డి అంతిమయాత్ర. భౌతిక కాయాన్ని గాంధీ ఆసుపత్రికి అప్పగించిన కుటుంబ సభ్యులు. గగన్యాన్ ప్రాజెక్టులో కీలక ముందడుగు. క్రూ మాడ్యూల్ ఎయిర్ డ్రాప్ను విజయవంతంగా చేపట్టిన ఇస్రో. ఎగువ నుంచి వరదతో శ్రీరామ్ సాగర్, నాగార్జున సాగర్కు భారీగా వరద. గేట్లను తెరిచి దిగువకు నీటిని విడుదల చేస్తున్న అధికారులు. ప్రాజెక్టుల వద్ద పెరిగిన పర్యాటకుల తాకిడి. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డీడీ న్యూస్ తెలంగాణ @ DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే DD